సముద్రంలో అలలు రావడం సహజం. తీర ప్రాంతంలో అలలు ఎక్కువగా ఉంటాయి. అయితే అప్పుడప్పుడు సముద్రం మధ్యలో స్క్వేర్ వేవ్స్ కనిపిస్తుంటాయి. గాలి రెండు దిశల్లో వచ్చినప్పుడు సముద్రంలో అలలు రెండు దిశల్లో వచ్చి ఒకదానికొకటి ఢీకొట్టినప్పుడు స్క్వేర్ వేవ్స్ ఏర్పడుతుంటాయి. నిజానికి ఇదేదో అద్భుతం కాదు, ప్రమాదానికి సంకేతం. రెండు అలలు ఢీకొన్నప్పుడు స్ట్రాంగ్ రిప్ కరెంట్స్ ఏర్పడతాయి. దాదాపు 10 అడుగుల ఎత్తు వరకు అలలు ఎగసి పడతాయి. ఇది స్విమ్మర్లకు, సర్ఫర్లకు ప్రమాదకరం. ఎంత ఎక్స్పీరియన్స్ ఉన్న సర్ఫర్ అయినా సరే సర్ఫ్ బోర్డ్ పై నిలబడటాన్ని రిప్ కరెంట్ వేవ్స్ సులువుగా మారుస్తాయి. రెండు వేవ్స్ క్రాస్ అయినప్పుడు నావికులకు కూడా బోట్ ను నావిగేట్ చేయడం కష్టంగా మారుతుంది. సముద్రంలో ప్రయాణించేటప్పుడు ఎక్కడైనా స్క్వేర్ వేవ్స్ కనిపిస్తే దానిని ప్రమాదంగా గుర్తించాలి. ఇదేదో బాగుంది కదా అని ఆ వైపుగా వెడితే అవి మనిషిని నీటిలోకి లాగేస్తాయి. ఈ స్క్వేర్ వేవ్స్ ప్రాణాలకే ప్రమాదకరం కావచ్చు. సర్ఫింగ్ చేసేటప్పుడు మీకు ఎక్కడైనా స్క్వేర్ వేవ్స్ కనిపిస్తే వెంటనే బీచ్ నుండి బయటికి వచ్చేయాలని నిపుణులు తెలిపారు. సర్ఫర్లు సర్ఫింగ్ కు వెళ్లే ముందు స్థానిక వాతావరణ పరిస్థితులని తెలుసుకోవడం మంచిది. సర్ఫింగ్ కు వెళ్ళాక కూడా దూరం నుంచే అలలు ఎలా ఉన్నాయో గుర్తించాలి. ఒక్కసారి స్క్వేర్ వేవ్ లో చిక్కుకుంటే దాని నుంచి బయటికి రావడం అంత ఈజీ కాదని నిపుణులు అంటున్నారు. సో స్క్వేర్ వేవ్స్ కనిపించినప్పుడు బోట్స్ లో ప్రయాణించే వారు, సర్ఫర్లు జాగ్రత్తగా ఉండాలి. ఇంట్రెస్టింగ్ గా ఉంది కదా? ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు తెలుసుకునేందుకు వెంటనే వేటి న్యూస్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. వేటి న్యూస్ తెలుగు యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.